ఈసారి ఏపీలో ఎలక్షన్స్ పోటాపోటీ అంటున్నారు. మరి నెల్లూరు విషయానికి సంబంధించి ఎలా ఉండబోతుంది? టీడీపీ నిన్నటి వరకు ఒకటే పార్టీ ఉన్నటువంటి వాళ్ళు ఈరోజు పార్టీలు మారిపోయారు. ఇద్దరు పోటీ పడుతున్నారు, విజయసాయిరెడ్డి గారు, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు. ఎవరికి గెలుపు ఛాన్స్ ఉంది? విజయసాయిరెడ్డి అన్న వచ్చిన తర్వాత గెలుపు పక్కా అయిపోయింది. ఎందుకంటే ఆయన నెల్లూరు వాసి, నెల్లూరు ఆయన విజయసాయిరెడ్డి అన్న బాగా చేస్తాడు. జగన్మోహన్ రెడ్డి పక్కన రెండో జగన్మోహన్ రెడ్డి లాగానే ఆయన మేము అనుకునేది. ఆయన బాగా చేస్తాడనే ప్రజలు అనుకుంటున్నారు, బాగానే చెప్తున్నారు ఆడైనా. మరి ఎట్లా ఉంది? ఆయన చాలా హామీలు ఇచ్చారు నెల్లూరుకి అని చెప్పి తెలిసింది మనకు. సో ఆ హామీలన్నీ విజయసాయిరెడ్డి గారు నిలబెట్టుకుంటారంటారా? ఖచ్చితంగా నెల్లూరు ఇదే కాబట్టి ఖచ్చితంగా చేస్తాడు ఆయన. చేయాల్సిందే, చేస్తే ఇంకా బాగుంటుంది. గవర్నమెంట్ ఏమేమి చేసింది ఏపీలో? ఎలా ఉంది పాలన? అంటే పాలన బాగుంది. వాలంటీర్ల వ్యవస్థ కానీ, పెన్షన్స్ కానీ అందరికీ ఇంటింటికి దగ్గర పెన్షన్ వస్తుంది. పెద్దవాళ్ళు కూడా బాగా. అయితే ఇప్పుడు ఒకరు ఇబ్బంది పడుతున్నారు, వాలంటీర్లను తీసేసిన తర్వాత కొద్దిగా ఇబ్బంది పడుతున్నారు. అయినా తంటాలు పడతా ఉంటే తెచ్చుకుంటున్నారు డబ్బులు. మరి చంద్రబాబు కూడా కొత్త మేనిఫెస్టో రిలీజ్ చేశారు కదా, ప్రజలు నమ్ముతారంటారా? అవన్నీ నమ్మరు. నమ్మే పని ఇంకేమైనా. ఆయన నమ్మక బీజేపీ వాళ్ళు కూడా వాళ్ళ దగ్గర తోసేస్తున్నాడు, దగ్గరికి కూడా రానియకుండా చేస్తున్నాడు. ఆయన నమ్మే సమస్య లేదు. సో ఈసారి విజయసాయిరెడ్డి గారికి ఎంత మెజార్టీ రావచ్చు ప్రభాకర్ రెడ్డి గారి మీద? 2 లక్షలు పైమాటే ఖచ్చితంగా. అంటే బాగా మాకు అంటే తిరగడం కానీ ఏదైనా తిరుగుతుంటాం కాబట్టి చెప్పే విషయాలు మాకు వింటాం కాబట్టి చెప్తున్నాం. కాన్ఫిడెన్స్గా విజయసాయిరెడ్డి అనే వస్తాడు, ఖచ్చితంగా గెలుస్తాడు. నెల్లూరుని ఎలా డెవలప్ చేస్తారు అనుకుంటున్నారు? బాగా డెవలప్ చేస్తాడు. అన్ని పోర్ట్ అని చెప్తున్నాడు, అన్నీ చెప్తున్నాడు కాబట్టి ఇది చేసే అవకాశాలు ఖచ్చితంగా ఆయనకే ఉంటాయి, ఇంకెవరు చేయలేరు. Like and subscribe Eagle Media Works.